అండి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సింపుల్ మెథడ్లో మీకు ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే మనము మొన్నటి వీడియోలో కటింగ్ అనేది మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు స్టిచ్చింగ్ అనేది కూడా నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తానండి. మనకైతే ఈ క్లాత్లో కొంచెం సిల్వర్ షేడ్ వచ్చింది కదా, మనకి ప్రిన్స్ కట్కి పైపింగ్ అనేది కొంచెం మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సిల్వర్ కలర్ వచ్చేసింది కాబట్టి నేను మీకు ఇండివిజువల్ అంటే మనకు బయటకు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో మీకు ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఫస్ట్ లైనింగ్కు ఇలా నేను ఎలా పెడుతున్నానో అలా మీరు కుట్టేయండి. మీకు ఏమి స్టిచ్చింగ్ మీద అవగాహన లేకున్నా కూడా మీరు లైనింగ్కి ఫస్ట్ ఇలా చుట్టూ కుట్టుకుంటూ రండి. మనకు అక్కడ కుట్టు కనిపిస్తుంది కదా పైపింగ్కి, ఆ పైపింగ్ మీద కుట్టు వేసుకుంటూ రండి. కింద మనకు క్లాత్ అనేది పాదం అంతా గ్యాప్ ఉంచుకోవాలండి. ఇలా దాని చుట్టూతా నెమ్మదిగా వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. మళ్ళీ మనకు ఈ క్లాత్ అనేది మనకు కుచ్చుకపోయినట్టుగా ఉండదు. మనం ఇలా ఇండివిజువల్గా పైపింగ్ వేసుకుంటే మనకు ఈ క్లాత్ మనకు గోల్డ్ దాని మీద వస్తుంది, సిల్వర్ అయినా మనకు క్లాత్ కొంచెం కుచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి మనము ఇలా నీట్ ఫినిషింగ్ కోసం మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు ఇరిటేట్గా ఉండదు. మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకున్నా సరే అండి, మనం ఇలా కుట్టేసుకుంటే మనకు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి బయటికి అయితే మనకి వేస్ట్ అనేది కనిపించదు. ఇలా మెల్లిగా పాదమంతా చుట్టూతో ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ నేను మీకు సింపుల్ మెథడ్లోనే చూపిస్తానండి. కానీ మనము ఎప్పుడైతే ఇలా ఫ్రంట్కి కొంచెం మనము లుక్ అనేది కనిపించాలంటే మనం చిన్నగా మార్పులు చేసుకోవాలి. ప్రిన్స్ కట్ బోట్ నెక్లో ఇలా చుట్టూ కుట్టేసుకున్నాం కదా, నేను మీకు మిగతా పార్ట్స్ అన్నీ సింపుల్గా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ ఒకదానికి ఇలా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, చూసారు కదా, దానిపై నుంచి మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకుంది రెండిటికి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి, బయట సైడ్ ఉండద్దు. ఇలా మీకు అర్థం కావాలంటే నేను ఇలా ఇప్పుడు చూసారు కదా, మనకు మెయిన్ క్లాత్ అనేది మెయిన్ సైడ్ పైకి పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్న పైపింగ్ అనేది లోపలికి ఉండేలా ఇలా సెట్ చేసుకొని ఈ పిన్స్ అనేవి పెట్టేసుకోండి. నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని మళ్ళీ మనకి ఇంతకుముందు మనం వేసుకున్న కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైనుంచి వచ్చేలా ఇలా మనకు వన్ సైడ్ టెన్షన్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి. మీకు అలా కాకుండా మనం ఇలా రెండు సైడ్ల పాదం సైడ్తో కూడా మనము సన్నని పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మనకు ఇండివిజువల్గా మనకు సపరేట్గా పైపింగ్ వేయడానికి కూడా మనకు టెన్షన్లు అనేవి బయట అవైలబుల్గా ఉన్నాయండి. కానీ మనం వీటితో కూడా స్టిచ్చింగ్ చేసుకునేలా మనకు ప్రాక్టీస్ ఉండాలి. ఇలా చుట్టూ క్లాత్ మొత్తం కటింగ్ అనేది చేసేసుకుందాము. అంతే అండి. ఇప్పుడు మనం చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. మనం వేసిన కుట్టు అనేది కట్ కాకుండా ఇలా చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. చుట్టూ మనకు కొంచెం రౌండ్ తిరిగే దగ్గర, మూలల దగ్గర కొంచెం దగ్గర టక్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు పిన్స్ తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా చూసారు కదా, మనకు లుక్ అనేది బాగుంటుంది. మనకి ఇలా సెట్ చేసుకోవాలండి. కొంచెం లాగినట్టుగా ఇలా పట్టుకొని ఒకసారి ఇలా సెట్ చేసుకుంటూ మనము ఇలా అనగకుట్టు అనేది వేసుకోవాలి. మనము చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. అంతే అండి. ఫస్ట్ లైనింగ్కి జాయింట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. ఇలా మనము అనగకుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మళ్ళీ పిన్స్ అనేవి పెట్టేసుకొని చూసారు కదా, ఇలా మన అనగకుట్టు వేసుకొని చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మనకి స్టిఫ్గా కూడా ఉంటుంది.
ఇలా మొత్తం చుట్టూ అనేది కుట్టేసుకోవాలి. మనము కర్వ్ తిరిగే దగ్గర నీడిల్ అనేది తప్పకుండా లోపలనే ఉంచాలండి. పాదాన్ని పైకి తీసి నీడిల్ని లోపలనే ఉంచి మనము రౌండ్స్ అనేవి తిప్పుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అవుతుంది. ఇక్కడ షేప్ అనేది ఇలా దాని ప్రకారమే మనం ఇలా నీడిల్ని ఉంచి క్రాస్లా తీసుకోవాలి. అంటే ఇలా క్రాస్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏం లేదండి. కొంచెం మనకి లుక్ అనేది బాగుండాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. నార్మల్గానైతే తీసుకోకుండా బాగానే ఉంటుందండి. అందరూ తీసుకోవాలని ఏం లేదు. ఎవరికి నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకైతే ఇలా చుట్టూ కుట్టేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకుందాము. ఇలా చుట్టూ కట్ చేసుకున్నాం కదండి. మనం కుట్టు వేసింది కట్ కాకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. అంతే, మనం పిన్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్ పార్ట్స్ అనేవి జాయింటింగ్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ 1 పీస్ అనేది స్టిచ్చింగ్ అనేది ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ మనము జాగ్రత్తగా వేసుకోవాలండి. మనకు కర్వ్ ఉంటుంది మనకు గుర్తుపట్టుకోవడానికి. ఇలా 2 ఆపోజిట్లో వేసుకొని మనకు చంకల దగ్గర ఇలా మనకు కర్వ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలా మనకు కొంచెం డౌన్ లాగా ఉంటుంది. ఈ డౌన్ని మనము చంక పార్టుకు అనేది జాయింట్ చేసుకోవాలన్నట్టు. ఇలా ఈ పీస్ మనము ఇలా ఎప్పుడు ఆపోజిట్లో వేసుకోవాలండి. ఈ కర్వ్ తిరిగేది మనకు చంకపాటు దగ్గర జాయింటింగ్ చేసుకోవాలి. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మీరు స్టార్టింగ్లో అక్కడ ఏమైనా మార్క్ లెక్క పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఇలా పిన్ అనేది జాయింట్ చేసుకొని చుట్టూ కుట్టు వేసుకోవడమే. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చంకపాటు నుంచి ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి రెండిటికి. ఫ్రెండ్స్, నేను మీకు ఈజీ మెథడ్లో అర్థం కావడానికి నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. మీకు ఈ మోడలే కాకుండా ఏ మోడల్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు తప్పకుండా ఆ వీడియో అనేది స్టిచ్చింగ్ చేసి షేర్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి రెండు సైడ్లా. ఇలా 2 ఆపోజిట్లో ఇలా వేసుకొని కరెక్ట్ వచ్చాయా చూసుకోవాలండి. మనకి ఇక్కడ మనం మెయిన్గా ఈ పార్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు జాయింటింగ్ చేసేటప్పుడు అటు ఇటుగా అవుతే మాత్రం సెట్ కాదు. ఇప్పుడు మనము ఈ ఎడమ సైడ్ పార్ట్కి మనము కింది నుండి వేయాలి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర నుండి జాయింటింగ్ చేయొద్దు. ఈ పార్ట్ అనేది మనము కుడి సైడ్ వేసుకునే పార్ట్ మనము కింది నుండి వేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు చంక దగ్గర తక్కువ పడదు. మనము ఇక్కడ సైడ్ పార్ట్ అనేది మనకు స్టిచ్చింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రైట్ సైడ్ మనం కరెక్ట్, లెఫ్ట్ సైడ్ మనం కరెక్ట్గానే కుట్టుకుంటాం, కానీ మనకి ఈ రైట్ సైడ్ది మనకు కుట్టుకోవడం అంటే కొంచెం కష్టం. చూసారు కదా, 2 స్టిచ్చింగ్స్ అనేవి ఇలా జాయింటింగ్ చేసేసుకోవడమే. మనకు చంకలు కింద సమానంగా వచ్చాయో చూసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి తప్పకుండా. లోపల నుండి మనము దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇది షేప్ మనము నడుము పట్టి అనేది మీకు కామన్ కాబట్టి నేను నార్మల్గా వేసేసాను. ఇప్పుడు మనము అనగకుట్టు అనేది వేసుకోవాలి. అదే ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్కు బ్యాక్కు మనము ఈ బోట్ నెక్ బ్లౌజ్కి
చేయి పంపకం తప్పనిసరిగా వేసుకోవాలి కాబట్టి ఇలా దూరపు కుట్టు అనేది వేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. షేప్ మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. నేను మీకు ప్రిన్స్ కట్కి నార్మల్గా ఇప్పుడైతే నేను మీకు ఈజీ మెథడ్లో చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేవి ఇలా ఆపోజిట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వేసుకొని నేను లైస్ అనేది ఏమి వేసుకోవట్లేదండి. డైరెక్ట్ మనం స్టిచ్చింగ్ చేసి ఉల్టా ఇస్తే మనకు అనగకుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను పిన్స్ అనేవి పెట్టుకున్నాను. ఇలాంటి క్లాత్లకు పిన్స్ అనేవి యూజ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ జరగదు. ఇక్కడ మూలల దగ్గర నీడిల్ని లోపలికి ఉంచి మెల్లిగా రౌండ్ అనేది తిప్పుకోవాలి. మనకు ఏ షేప్ తీసుకున్నామో ఆ షేప్ ప్రకారం మనము తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. నేను చిన్నపిల్లల లంగా బ్లౌజెస్, మనకు పెద్దవాళ్ళకి అంబ్రెల్లా ఫ్రాక్స్, చిన్నవాళ్ళకి అంబ్రెల్లా ఫ్రాక్స్ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ నేను మీకు నా వీడియోలోనైతే నా ఛానల్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఏ ఇయర్స్ వాళ్ళకి కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేస్తే నేను తప్పకుండా అది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇలా రెండో పార్ట్ కూడా మనము పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఫస్ట్ పార్ట్ లానే రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తప్పకుండా పిన్స్ అనేవి అయితే మీరు పెట్టుకోండి. ఎందుకంటే మనకు క్లాత్ జరుగుతూ ఉంటే మనకు ముడతలుగా వస్తుంది. మనము రెండో పార్ట్ కుట్టుకునేటప్పుడు గల్ల దగ్గర నుండి కుట్టుకోవాలి. మనకు పైనుంచి కుట్టుకుంటూ వస్తే మనకు నీట్గా రాదు. ఇవనేవి చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు తెలిసి ఉండాలండి. పైనుంచి కుట్టుకుంటూ వస్తే మనకు రాదు, మనకి ముడతగా వస్తుంది. ఇక్కడ నీడిల్ని లోపలికి ఉంచి కరువు తిరిగే దగ్గర డోరీ పెట్టుకునే దగ్గర మనము డోరీస్ అనేవి రెడీ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోపల నుండి కుట్టుకోవాలండి. కానీ మీకు స్టార్టింగ్ చూపిస్తున్నాను కాబట్టి నేను తర్వాతే స్టిచ్ చేస్తాను. ఇలా పిన్స్ అనేవి తీసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకుందాం. ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. మనము టక్స్ ఇచ్చుకొని మనము ఉల్టా ఇచ్చుకుంటే మనకు ఇలా నీట్గా వస్తుంది. నేను మీకు ఆల్రెడీ ఇలా తీసేసి అనగకుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుందాం. మనం ఇప్పుడు నడుము పట్టి అనేది చూపిస్తాను నేను మీకు ముందుగా. మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాము. మార్కింగ్ చేసుకోకుండా ఇలా షోల్డర్కి మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్తో 4 ఇంచెస్లా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి. రెండు సైడ్లా మనము ఇలా షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇది 4 ఇంచుల పొడవు ఉండేలా చూసుకోవాలండి. మనకు షేప్ నడుము పట్టి అనేవి వెనకాల అంతే. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుందాము. మనము ఇంత క్లాత్ అనేది మనకు ఎక్కువ తక్కువ ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. కాజా పట్టికి అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇలా తీసేసుకొని ఇలా మధ్యలో ఒక లైనింగ్ పీస్ అనేది పెట్టి కుట్టుకుంటే మనకు గట్టిగా ఉంటుందండి. ఇలా పెట్టేసుకొని మనము కింది సైడ్ పెట్టుకోవాలి. మనకు కాజా పట్టి కుట్టుకునేటప్పుడు లైనింగ్ సైడ్ మనము క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కింద ఇంకా నడుము పట్టి అనేది కుట్టలేదు కాబట్టి నేను కింద ఏం ఫోల్డింగ్ చేయట్లేదండి. ఇప్పుడు మనకు పైన నెక్ పార్ట్ ఆల్రెడీ కుట్టేసుకున్నాం కాబట్టి ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని మనము ఇక్కడ మూల దగ్గర క్లాత్ కట్ చేసుకొని చిన్నగా అక్కడ క్రాస్లా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఇలా తీసినప్పుడు నీట్గా అక్కడ మనకు లుక్ అనేది బాగుంటుంది. ఇలా తీసేసుకొని అనగకుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇది కాజా పట్టి అండి. మనము వీటికి దగ్గర కాజాలు తీసుకోవాలి. బ్యాక్ హుక్స్ కాబట్టి మనము దగ్గరనే కాజాలు వేసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇలా
కాజాపట్టి అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం. చూసారు కదా కాజాపట్టి అనేది నీట్గా వచ్చేసింది మనకు. ఇప్పుడు ఉక్స్ పట్టీకి మనము ఇంకో పార్ట్కి ఉక్స్ పట్టి అనేది జాయింట్ చేసుకుందాము. దీన్ని ఇలా నార్మల్గా నేను మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింది సైడ్ ఉండేలా చూసుకొని కింది సైడ్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇక్కడ ఎండింగ్స్లో కూడా గల్లా ఆల్రెడీ కుట్టేసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అంతే అండి. మనం ఇక్కడ మూల సైడ్ కొంచెం చిన్నగా కాటులా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇక్కడ ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇలా పెట్టి అనగకుట్టు అనేది వేసుకోవాలి. మీరు రివర్స్ సైడ్ నుండే వేసుకోవచ్చండి. నాకు లోపల క్లాత్ అనేది కొంచెం థిక్ కలర్ ఉందనేసి నేను పైనుండి వేసుకున్నాను. ఇలా కాజా ఉక్స్ పట్టి అనేది కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది నీట్గా మనకు నెక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము వెనకకు కూడా మనము నడుము పట్టి అనేది వేసుకోవాలి. ఇలా మనము ఇక్కడ కూడా వెనుకకు ముందుకు ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చేయి పంపకం అనేది వేసుకుంటే మనకు లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనము పట్టి పెట్టుకున్న దగ్గర మీరు ఒక చిన్నగా ఇలా కింద మనం క్లాత్ కూడా చిన్నగా పట్టి వేసుకోవాలండి. అప్పుడు నీట్గా ఇప్పుడు మనకు ఈ రెండు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వస్తేనేమో మనకు ఇలా సమానంగా వచ్చాయేమో చూసుకోవాలి. సమానంగా వస్తే ఓకే. ఒకవేళ మనకు ఏదైనా ఒకటి పెద్దగా వస్తే కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం అనగకుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము హ్యాండ్కి అయితే నేను నార్మల్గా ఇలా ఎండింగ్ కుట్టేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఏదైనా మనం లైస్ గిట్లా వేసుకుంటే మీకు చూపించాను కదా, ఫస్ట్ లైనింగ్ పీస్కి మనము జాయింట్ చేసుకొని అది మిడిల్లో వచ్చేలా చూసుకొని మనము కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. నేను ఇలా కుట్టు వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసి మనము అనగకుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మనము ఎప్పుడైనా మనం ఎండింగ్స్ కుట్టు వేసుకునేటప్పుడు పైనకి ఇలా నీట్గా లైన్గా ఒకే పద్ధతిలో వచ్చేలా మనము చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూసారు కదా, నేను హ్యాండ్స్ జాయింటింగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్స్ అనేవి వేసేసుకుందాము. ఇలా సమానంగా పెట్టేసుకొని మనము ఇక్కడ గట్టి కుట్టు అనేది రఫ్ చేసుకొని మనము షోల్డర్ సైడ్ కొంచెం డౌన్ తీసుకోవాలండి. ప్రిన్స్ కట్టు మనము నార్మల్ బ్లౌజ్ అయితే మనము షోల్డర్ సైడ్ అది గల్ల సైడ్ తీసుకుంటాము. ఇక్కడ మనము ప్రిన్స్ కట్కి షోల్డర్ సైడ్ కొంచెం క్రాస్లా వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఇక్కడ లేసినట్టుగా కనిపించకూడదు కాబట్టి గల్ల దగ్గర నార్మల్గా స్ట్రైట్గా కుట్టేసుకొని షోల్డర్ దగ్గర కొంచెం కరువులా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా అంతే. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాము. అంతే, షోల్డర్ జాయింటింగ్స్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మనము హ్యాండ్ అనేది నేను లోత్ అనేది సింపుల్గా చూపిస్తాను. ఇలా మిడిల్లోకి టక్స్ అనేది పెట్టేసుకొని మనము ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా తీసుకొని మీరు కొంచెం కొంచెంగా ఒక 1/2 ఇంచుతో ఇలా దిగితే సరిపోతుంది. ప్రతిసారి మనం కొలుసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. ఇలా మిడిల్లోకి మనము షోల్డర్ దగ్గర ఇలా కొలుచుకుంటూ మనము లోతు తీసుకున్న క్లాత్ అనేది మనకు పైకే ఎక్స్ట్రా ఉండాలండి. ఎందుకంటే మనము మార్కింగ్ చేసుకున్న దాని నుంచి మనకు కుట్టు అనేది వస్తుంది కాబట్టి ఇలా రెండు క్లాతులు కలిపి మనము మార్కింగ్ చేసుకున్న దానిపై నుండి కుట్టు రావాలి. కింద మనకు 1/2 ఇంచు గ్యాప్ ఉండాలి. పైన మాత్రం మనము
మార్కింగ్ చేసుకున్న దాని మీద నుండి కుట్టు వేసుకుంటూ ఇలా లాగకుండా నెమ్మదిగా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకుంటూ లాగకుండా మనము సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. మీకు ఇలా కష్టంగా ఉంటే మధ్యలో నుంచి కుట్టు ఇక్కడ సైడు ఇటు అక్కడ సైడు అటు వేసుకుంటే కూడా మనకు సరిపోతుంది. ఇలా మనకు కుట్టు అనేది వేసుకున్నాం కదా, మనకు ఇలా కుచ్చులు రాకుండా నీట్గా వస్తే సరిపోతుందండి. ఏమైనా మనకు ముడతలుగా అనిపిస్తే మనం డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే నీట్గానే వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ కూడా లోతు అనేది అక్కడ సైడ్ మనకు అటు ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి మనము లోతు అనేది అటు తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర సమానంగా టక్స్ పెట్టుకున్న దగ్గరికి ఇలా సెట్ చేసుకొని క్లాత్ని ఏమాత్రం జరగకుండా మనము ఇలా దగ్గరికి సెట్ చేసుకొని కుట్టు వేసుకోవడమే. ఇక్కడ సైడ్ కూడా మనము మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి. కింద క్లాత్ అనేది మనకు ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండాలి. పైన మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద నుండి మనము కుట్టు వేసుకుంటూ రావాలి. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఇలా 2 హ్యాండ్స్ అనేవి సమానంగా వచ్చాయో చూసుకోవాలి. షోల్డర్స్ హ్యాండ్స్ ఇలా సమానంగా వస్తే మనకు సరిపోతుంది. ఇలా వచ్చాయో చూసుకొని ఇప్పుడు మనకు మొత్తం నడుము లూజ్ వచ్చేసి మనకు 29 ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ జాయింటింగ్. ఈ నడుము లూజు 29 ఇంచులకు మనము 4 భాగాలుగా చేసుకుంటే మనకు 7.5 వచ్చింది. 7.5. మనకి చంక రౌండ్ వచ్చేసి 0.8 అండి. నేను మీకు మళ్ళీ ఒకసారి కొలతతో చూపిస్తాను. 0.8 అంటే మనకు ఒక పాయింట్ తక్కువ 8 అన్నట్టు. ఇది మనకు 7.5 అనేది నడుము లూజు. 0.8 అనేది మనకు చంక లూజు. 4.5 అంటే మనకు పావు తక్కువ 5 అన్నట్టు. 4 ఇవన్నీ మనము దీనిపైన మెజర్మెంట్ వేసుకోవాలి. నేను కాజాపట్టి అనేది వదిలేసుకొని మెజర్మెంట్ తీసుకుంటున్నాను 7.5కి. కాజాపట్టికి తీసేసి 7.5కు మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ వెనకాల నెక్ దగ్గర నడుము దగ్గర మనము 7.5కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేస్తాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి 7.5కు మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ పార్ట్స్ అన్నీ కలుపుకొని మనం జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింటింగ్స్ ఇలా 2 మనం మార్క్ పెట్టుకున్నవి 2 ఇలా పెట్టుకొని ఇలా సూదిని లోపలికే పెట్టి మనము చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 0.8 వచ్చింది కదా మనకు చంక లూజ్ అనేది. ఆ 0.8కి మనం ఇలా మార్కింగ్ చేసేసుకొని దానికి కలుపుకోవాలి. నేను మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. జాయింటింగ్ చేసుకోవడం మనకు ఒక సైడు ఎక్కువ తక్కువ రాకుండా ఎలా నీట్గా కుట్టుకోవాలో నేను మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు 4.5 వచ్చింది కదా హ్యాండ్కు, అక్కడికి మార్కింగ్ చేసుకొని దానికి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా డబుల్ స్టిచ్ ఇలా రఫ్ కుట్టు వేసుకొని మనము ఎక్స్ట్రా కుట్లు అనేది ప్రతి సైడు మనము ఒక 3 కుట్లు అనేది వేసుకొని ఇలా వేసుకున్నామండి. 2 సైడ్ల నేను మీకు వీడియో లెంత్ అవుతుంది అనేసి 2 సైడ్ల జాయింటింగ్స్ అనేవి వేసేసుకున్నాము. చూసారు కదా, మనకు బ్లౌజ్ అండ్ ఫ్రంట్ కూడా మనకు షేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు డోరీ అనేది క్రాస్ పద్ధతిలో నేను చూపిస్తాను. నేనైతే కొంచెం క్రాస్ ఉన్న పీస్ అనేది తీసుకున్నాను. నాకు క్లాత్ ఎక్కువ సరిపోలేదు కాబట్టి
ఇప్పుడు మనకు ఈ క్లాత్ పైన డిజైన్ ఉంది కదండి, అప్పుడు మనకు కొంచెం నేను నార్మల్గా తీసుకుంటున్నాను. మనం పాదం కంటే తక్కువ ఇంచులో కూడా మనము క్రాస్ పీస్ తీసుకుంటే ఇలా లాగి పట్టినట్టుగా పట్టుకొని మనము కుట్టు వేసుకుంటే మనకు ఎంతటి సన్నటి డోరీ అయినా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే నార్మల్గా వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ క్లాత్ పైన డోరీ నాడ డిజైన్ అనేది మనకు థ్రెడ్తో వచ్చింది కాబట్టి మనకు అక్కడ పట్టేసినట్లుగా అవుతుంది. అందుకే నేను కొంచెం బాగా సన్నగా తీయలేదండి, కొంచెం నార్మల్గా డోరీ అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనకు ఒక పాదం అంతా గ్యాప్ ఉంచుకొని మనం మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పెద్ద నీడిల్ ఉంది కదా, ఇలా పెద్ద సూదికి మనము డోరీ రివర్స్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి నీడిల్ అనేది మనం ఒకటి అవైలబుల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఎండింగ్కు ఇలా థ్రెడ్ను ఇలా ముడి వేసేసుకొని ఇలా ముడి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నీడిల్ను మనం స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా డోరీ తీసేసుకొని ఇంకొకసారి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఈ క్లాత్ మొత్తాన్ని లోపలికి నొక్కి పట్టాలండి, నెమ్మదిగా. స్టార్టింగ్లో ఉన్న క్లాత్ మొత్తం ఇలా లోపలికి అనేసి నీడిల్ను మనము రివర్స్ సైడ్ నుంచి వెనుకకు నెట్టుకుంటూ మనకు బయటికి వచ్చేంత వరకు మనము ఇలా అనుకుంటూ రావాలి. మనకు నీడిల్ అనేది ఇలా బయటకు వచ్చింది కదా, అప్పుడు కొంచెం కొంచెంగా ఇలా థ్రెడ్ను పట్టుకుంటూ లాగితే మనకు చూసారు కదా ఇలా సెట్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో మనం కొంచెం నెమ్మదిగా ఇలా పట్టుకొని ఇలా క్లాత్ను కొంచెం లాగినట్టుగా మెల్లగా పట్టుకోవాలండి, మళ్ళీ మనకు దారం అనేది తెగిపోతుంది. ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటూ ఇలా లాగుతూ ఉండాలండి. మనము ఇలా దారాన్ని పట్టుకొని ఇలా ఇక్కడ సైడు దారాన్ని గుంజుతూ ఇక్కడ సైడు మనం క్లాత్ను గుంజి పట్టాలి. అప్పుడు మనకు లోపల నుంచి మనకు మెల్లిగా డోరీ అనేది బయటికి వచ్చేస్తుంది. మనకు ఇలా ఈ క్లాత్ వచ్చాక మిగతా క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ లాగి పట్టినట్టుగా, కొంచెం బాగా లాగద్దండి, మళ్ళీ మనం కుట్టు అనేది తెగిపోతుంది. ఇలా నార్మల్గా సెట్ చేసుకుంటూ మెల్లగా నెమ్మదిగా లాగుకుంటూ ఇలా తీసేసుకోవాలి. నాకు ఇలా డిజైన్ వచ్చేసింది కాబట్టి నేను ఈ నార్మల్ అనేది డోరీ అనేది తీసుకున్నాను. అంతే అండి, మనకు డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు క్లాత్ని బట్టి మనము ఇలా డోరీ డిజైన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. టసల్స్ అనేవి ఇలా మనము ఫస్టే జాయింటింగ్ చేసుకోవాలండి, కానీ మీకు కొత్తగా నేర్చుకునే వారికి ఇలా ఈజీగానైతే ఇలా కూడా కుట్టేసుకోవచ్చు, అయినా మనకు నీట్గానే ఉంటుంది. మనకు ఫస్ట్ మనం డోరీ రెడీ చేసుకొని పెట్టుకొని మనం జాయింటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, అప్పుడు వేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది అన్నది ఈ ఖర్చు అంతా. అంతే అండి, మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ప్రతి వీడియో ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ వరకు ప్రతి డిజైను, లాంగ్ ఫ్రాక్స్, క్రాస్ కట్, అంబ్రెల్లా ఫ్రాక్స్, ప్రతి నేను న్యూ మోడల్ మొత్తం నేను మీకు అయితే స్టిచ్చింగ్లో నా వీడియోలో నేను మీకు అయితే అవైలబుల్గా చూపిస్తానండి. తప్పకుండా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి, లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు తప్పకుండా ఆ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.